ఎన్నికల వేళ చంద్రబాబు, పవన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. రెండు పార్టీలు తమ అభ్యర్థులపై తుది నిర్ణయానికి వచ్చారు. ఎంపీ అభ్యర్థుల విషయంలో బీజేపీ నుంచి స్పష్టత రాకపోవడంతో తమ అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ నుంచి కొన్ని మార్పులతో తాజా ప్రతిపాదనలు అందాయి. దీంతో ఆ ప్రతిపాదనల ఆమోదం, సీట్ల మార్పు, అభ్యర్థుల ఖరారుపైన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎన్నికల ప్రచార ప్రసంగాలపై వీరి మధ్య చర్చ సాగుతుంది. హైదరాబాద్ వేదికగా చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. పొత్తులో బీజేపీకి కేటాయించిన సీట్లపైన చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు కొన్ని మార్పులు సూచిస్తున్నారు. మరో ఎమ్మెల్యే సీటు కోరుతున్నారు. వైజాగ్ పార్లమెంట్ సీటుపైన పట్టుపడుతున్నారు. బీజేపీ తమ సీట్లను ప్రకటించకపోవడంతో టీడీపీ, జనసేన తమ తుది జాబితా ప్రకటించేందుకు వేచి చూస్తున్నాయి. అదే సమయంలో ఉమ్మడి మేనిఫెస్టో పైన వీరిద్దరు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ముసాయిదా మేనిఫెస్టో సిద్ధం చేసి బీజేపీ నేతలతో చర్చ తర్వాత విడుదల చేయాలని అధినేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. కూటమి పార్టీలుగా ఎన్నికల ప్రచార ప్రసంగాలపై వీరి మధ్య చర్చ సాగుతుంది. చంద్రబాబు మార్చి 25, 26 తేదీలో కుప్పం నుంచి తన ప్రచారం ప్రారంభించనున్నారు. పవన్ కళ్యాణ్ ఈ నెల 27 నుంచి కీలక స్థానాల్లో పర్యటనకు సిద్ధమయ్యారు. తన వారాహి ద్వారా ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. హైదరాబాద్ నుంచి మంగళగిరికి వారాహిని తరలిస్తున్నారు. ముందుగా ఉత్తరాంధ్రలో ప్రచారం మొదలుపెట్టి గోదావరి జిల్లాలో కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారు. జగన్కు ధీటుగా మేనిఫెస్టో ప్లాన్ చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహం, మేనిఫెస్టో రూపకల్పనపై వీరిద్దరు చర్చ చేస్తున్నట్లు తెలుస్తుంది. కూటమి పార్టీలుగా ఎన్నికల ప్రచార ప్రసంగాలపై వీరి మధ్య చర్చ సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో వీరిద్దరూ కలిసి పాల్గొనే మీటింగులతో పాటుగా ఎవరెక్కడ ఫోకస్ చేయాలనేది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. జనసేన, టీడీపీ పొత్తుల్లో ఖరారైన సీట్లలో 2 చోట్ల మార్పులుంటాయని సమాచారం. తిరుపతి, మదనపల్లి సీట్లలో నిర్ణయం జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. జగన్ 27వ తేదీ నుంచి ప్రచారం మొదలుపెట్టనుండడం వీరిద్దరూ సైతం పూర్తిగా ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రేపు 2 పార్టీల నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. జగన్ టార్గెట్గా మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఉత్తరాంధ్ర, గోదావరిలో ప్రచారం పైన ఫోకస్ చేయనున్నారు. చంద్రబాబు రాయలసీమ జిల్లాల్లో కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు. బీజేపీతో కలిసి ఉమ్మడి ప్రచారం పైన మరోసారి కమలం పార్టీ నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు.